పత్రికకి లబ్ధి చేకూరింది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే దేశంలో జమిలీ ఎన్నికలకు కేంద్రం ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. తాము జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. సమస్యలను పక్కదోవ పట్టించేందుకు జమిలీ తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. జమిలీ ఎన్నికలు సాధ్యం కాదన్న ఆయన ఎన్డీఏ డైవర్ట్ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. 100 రోజుల్లో ఏం చేశారో చెప్పాలని 3 నెలల కాలంలోనే దేశ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని తెలిపారు. జమిలీ ఎన్నికలు అంటూనే మళ్లీ ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈరోజు జమిలీ ఎలక్షన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక తీర్మానం చేసింది. అంటే రామ్నాథ్ కోవింద్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ దాదాపు 18,000 పేజీలు ఉన్నాయి. దాని నుంచి ఒక జిస్ట్ తెలియదు. అన్ని పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టడం లేదు. వాళ్ళ పార్టీ క్యాబినెట్లో పెట్టి చేయడం అంటే కేవలం డైవర్ట్ చెప్పడం ఒకటి కాదు. అది సాధ్యం కాదు. ఎందుకంటే 2/3 మెజారిటీ వాళ్ళకి కావాలి. ఒకటి ఈ 1 ఎలక్షన్ 1 నేషన్ 1 లీడర్ అనే ఒక ప్రమాదకర సిద్ధాంతాన్ని మొదలుపెట్టి మోడీ గవర్నమెంట్ ట్విస్ట్ చేస్తూ ఉంది. ఒకవేళ మొత్తం వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఈ 100 రోజుల్లో నువ్వేం చేశావు దానిపైన విమర్శ బాగా పెరుగుతూ ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపైన విమర్శ జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం మోడీని మార్చాలని ఆర్ఎస్ ఒక తీవ్ర ప్రయత్నం చేస్తున్న వార్తలు వస్తున్నాయి. అసలు ప్రైమ్ మినిస్టర్ స్థిమితంగా ఉంటాడో తెలియదు. రెండో వైపు వాళ్ళకు జమిలీ ఎన్నికలు ప్రాముఖ్యత ఉంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మళ్ళీ హర్యానా ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలు ప్రిపేర్ అవుతున్నారు. దీన్ని బట్టి ఏమైనా ఏం చేస్తారు అంటున్నప్పుడు కేవలం ఇష్యూని డైవర్ట్ చేసి వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పక్కన పడేయడానికి ఇది ఒక జిమ్మిక్గానే ఈ 1 ఎలక్షన్ నుంచి పెడుతున్నారు. మేము సిపిఐగా మేము మాత్రం ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరోపణ.